పౌరుషం, సాహసం, త్యాగానికి మారుపేరు బొబ్బిలి వంశస్థులు. రాజ్యాలు కనుమరుగైన రాజులు మాత్రం ప్రజల మధ్యలో నిలిచిపోయారు. అందుకు నిదర్శనమే బొబ్బిలి నియోజకవర్గం. బొబ్బిలి ఎన్నికల్లో గెలిచేది ఎవరు? రాజవంశీయుల కంచుకోటగా నిలిచిన నియోజకవర్గంలో 2019 నాటి ఫలితం వస్తుందా, లేక రాజులకే జనం అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠంగా మారింది. సీటుపై మాత్రం ఇరు పార్టీల నేతలు ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకే కాస్త ఎడ్జ్ ఉందన్నది రాజకీయ నిపుణుల అంచనా. దీంతో బొబ్బిలి రాజు ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా శంబంగి చిన్నప్పలనాయుడు, టీడీపీ నుంచి బొబ్బిలి యువరాజు బేబినాయన పోటీ చేశారు. ఉమ్మడి జిల్లాలో మొదటి గ్యారంటీ సీటు ఇదే అన్నది టీడీపీ లెక్క. ఇప్పుడే కాదు, 2019లోనే ఈ సీటు తమదే అని భావించిన చంద్రబాబు లెక్క తప్పింది. మొదటిసారిగా రాజవంశీయులు పరాజయాన్ని చవిచూశారు. ఈసారి మాత్రం ఆ సీన్ రిపీట్ కాదనేది తెలుగు తమ్ముళ్ల వాదన. దానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత పవనాల కారణమైతే వ్యక్తిగతంగా బేబినాయన కొన్నేళ్లుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు. దీంతో ఈ సీట్ గ్యారంటీ అనే ధీమాలో టీడీపీ అధిష్టానం ఉంది. మరోవైపు వైసీపీ కూడా గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంపంగికి సొంత సామాజిక వర్గమే ప్రధాన బలం. బొబ్బిలి నియోజకవర్గం అనగానే తొలుత వెలమ సామాజిక వర్గమే గుర్తొస్తుంది. శంబంగి కూడా అదే సామాజిక వర్గానికి చెందడం, సీనియర్ పొలిటీషియన్ కావడం, సౌమ్యుడు, అవినీతి మరక లేనివాడనే పేరుంది. దీంతో బొబ్బిలి గెలుపుపై ప్రస్తుతం తీవ్ర ఆసక్తి నెలకొంది. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. భార్గవ్, స్వాతి, ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ అంతా పూర్తయింది. అయితే రానున్న ఎన్నికల్లో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మనకి చూసుకున్నట్టయితే బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించి ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అటు అభ్యర్థులు ఇద్దరు కూడా బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. అయితే వైసీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించి చిన్నప్పలనాయుడు పోటీ చేశారు. అలాగే టీడీపీకి కూటమికి సంబంధించి బేబినాయన పోటీ చేసిన పరిస్థితి కనబడదు. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే భాగంగా వైసీపీ ప్రజల్లోకి వెళ్ళింది. అలాగే టీడీపీ అయితే మేము వస్తేనే అభివృద్ధి వస్తుందంటూ ఒక నినాదం పెట్టుకుని ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని కూడా ఎన్నికల బరిలోకి ఒక అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటికీ ముఖ్యంగా మనం చూసుకుంటే అభ్యర్థుల విషయానికి మనం వ్యక్తిగతంగా వస్తే బొబ్బిలి రాజవంశంలో ఎప్పుడు కూడా వరుసగా గతంలో కాంగ్రెస్ హయాంలో 2 సార్లు కూడా గెలిచారు. ఇదే బేబినాయన్ గారి అన్న సోదరుడు గతంలో 2 సార్లుగా గెలిచారు. అలాగే గత ఎన్నికల్లో మనం చూసుకుంటే 2019 ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన పైన సంబంధం జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా నియోజకవర్గం మొత్తం మీద చూసుకుంటే కొత్తలోని సామాజిక వర్గం కాస్త బలంగా ఉంటుంది. అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా సంబంధించినప్పుడు కొంతవరకు పేరుంది. అంతేకాకుండా ఆయనకి అవినీతి మచ్చ అనేది ఎప్పుడు కూడా లేదు. అలాగే అభివృద్ధికి సంబంధించి అతనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది బొబ్బిలి నియోజకవర్గంలో. సో అతను కొంతవరకు ఆయన గెలుస్తారనే ఒక విశ్వాసం అయితే వైసీపీలో ఉన్నప్పటికీ కూడా టీడీపీకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థి బేబినాయన అయితే మొదటి కొంతవరకు చాలా ఏళ్ల నుంచి గత ఒక 20 ఏళ్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తారు. అంతేకాకుండా ప్రజా నాయకుడిగా అక్కడున్న ప్రజలకు నియోజకవర్గం సంబంధించి అలాగే అటు మన్యం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు కూడా ఆయన సేవలు ఎప్పుడు కూడా నిత్యం నిరాడంబరంగా జీవించడం కానీ లేదా అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక సేవలు అందించడం కానీ ఎన్నో రకాల సహాయాలు చేయడం ద్వారా చేస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించి ఆయన కూడా ప్రజాదరణ కాస్త ఎక్కువగానే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఒకవైపు టీడీపీకి సంబంధించిన అభ్యర్థి బేబినాయన్కి అయితే బొబ్బిలి నియోజకవర్గంలో కేవలం బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి మున్సిపాలిటీ అయిన బొబ్బిలి కేవలం బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించి బేబినాయన్కి ఓట్ బ్యాంకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఆయన చుట్టుపక్కల మండలాలు ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రం ఖచ్చితంగా ఆయనకి కాస్త సన్నగిలుతుందని కొంతవరకు ప్రచారాలు అయితే కొంతవరకు సాగినాయి. అయినప్పటికీ కూడా ప్రస్తుతం నేపథ్యంలో ఖచ్చితంగా బేబినాయన్కి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా కొంతవరకు వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్.